గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. పిలిచిన రానంటావా, కలిసికోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, ఓ చిలిపిగా చెంతకు రాలేవా, పిలిచిన ఏంద్రోయ్ ఓబు, ఈ సల్లో ఆ దుప్పటిగా కప్పుకుని ఆ పాటలేట్రా. రాత్రులు మళ్ళీ పంకజం కోసం ఎదురు చూపులా. ఇంకా చుట్టాలు ఇంటి నుంచి రాలేదా ఏటి? అందుకే అంతలా పిలుస్తా ఉన్నావా? ఓరికమ్మయ్యా, నేను పిలుస్తుంది పక్కింటి పంకజాన్ని కాదు, వెనకండి ఎంకయ్యని కాదు. మన వైసీపీ నాయకులు ఇప్పుడు సిబిఐ కోసం పడుతున్న ఆరాటం చూసి ఆ పాట పాడాను. ఓహో, అది సిబిఐ మీద ప్రేమ. 5 ఏళ్ళు ఆ సంస్థ పేరు చెబితే ఎర్ర మిరపకాయలు తిన్నట్లు ఊగిపోయేవాళ్ళు కదరా. ఇప్పుడు సడన్ గా అంత ప్రేమ ఎందుకు వలకపోతున్నారు నాకైతే అర్థం అవటం లేదురా బాబు. అదే కదా విచిత్రమయ్యా, జగన్ బాబాయ్ వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు అవినాశిని విచారించేందుకు వస్తే వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వాళ్ళ మీద కేసులు పెట్టింది గుర్తుందా? కర్నూలులో అవినాశిని అరెస్టు చేయడానికి వస్తే కార్యకర్తలతో అడ్డుకున్నారు. అప్పుడు అధికారులకు రక్షణ కల్పించాల్సిన మన పోలీసులు కూడా అచ్చలు సహకరించలేదు కదా. అదంతా మనం చూసిందే కదా అయ్యా, బహిరంగ రాజ్యమే కదా. అవునరా బాబు, అప్పట్లో సిబిఐ అధికారులను భయపెట్టి వెనక్కి పంపించిన చరిత్ర జగన్ రెడ్డిది. అలాంటిది ఇప్పుడు అధికారం పోగానే సిబిఐ పేరు పాటపాకలు కూడా కలవరిస్తున్నారు. ఇంద్రా, పార్టీ బాసు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలుకుని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ మాకు సిబిఐ విచారణ కావాలని వేడుకోలు అరదండాలో పెడుతున్నారు ఇటీ అంట. ఒకసారి 6 ఏళ్ళు వెనక్కి వెళ్తే వివేక కేసును అప్పట్లో చంద్రబాబు గారు సిబిఐకి అప్పగిస్తే వీళ్ళు అధికారంలోకి రాగానే వద్దని మొండికేచ్చారు కదా మాయ. కేసును ఎలాగైనా వెనక్కి లాక్కోవాలని నానా దండాలు పడ్డారు. అది కుదరకపోయేసరికి ఆ సంస్థ అధికారుల మీద రివర్సింగ్ లో కేసులు పెట్టారు. అది అసలు విషయం. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, పోయాక ఒక మాట. ఇప్పుడు తిరుమలనయ్యి కల్తీ స్కామ్ బయటపడగానే సిబిఐ కావాలి రావాలి అన్నారు. సరే కదా అని సిబిఐ సిట్టి వేస్తే ఇప్పుడు ఆ విచారణలో జగనాయంలోనూ తప్పు జరిగిందని తేలింది. దీంతో జగన్ అండ్ బ్లూ బ్యాచ్ గొంతులు పచ్చాలకాయ పడ్డట్టు అయిందిరా ఓబు. మరీ కామెడీ ఏంటంటే మాయా, విజయవాడలో అక్రమంగా కట్టుకున్న పార్టీ ఆఫీసులను ఇళ్లను కూల్ చేసినా కూడా సిబిఐ విచారణ చేయించాలంటున్నారు. ఆఖరికి పరికామంలో దొంగతనం జరిగిన సిబిఐ రావాలంట. దేశంలో ఉన్న సమస్యలన్నీ వదిలేసి సిబిఐ అధికారులు ఏపీలోనే ఉండాలని వీళ్ళ కోరికలా ఉంది. అందుకంటే పెద్ద కామెడీ ఒకటి ఉందిరా ఓబు. ఆ కాకానికి గోవర్ధన్ రెడ్డి చేసిన పని చూడు. కోర్టులోనే పైల్చి దొంగతనం జరిగిందని ఆయన మీద అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది కదా. అలాంటిది ఇప్పుడు తన మీద ఉన్న 14 కేసులను సిబిఐతో విచారణ చేయించమని ఆయన లేఖ రాసిడట. మరి ఇది మరీ విడ్డూరంగా ఉంది కదా మయ్య. అంటే ఏపీ పోలీసుల మీద ఆయనకు అసలు నమ్మకం లేదంటావమ్మయ్యా? అంటే మరి లేదంటే భయపడుతున్నాడేమో. నమ్మకం లేకపోవడం కాదురా, అది స్వచ్ఛమైన భయం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పోలీసులు పాత ఫైళ్ళు అన్ని దుమ్ము దులిపి బయటికి తీస్తున్నారు. లోకల్ పోలీసులు విచారణ అయితే వెంటనే నిజాలు బయటపడి జైలుకి వెళ్లాల్సి వస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే సిబిఐ అయితే విచారణ ఏళ్ల తరబడి సాగుతుందని ఈ లోపు ఏదో ఒకటి మేనేజ్ చేసేసుకోవచ్చని వీళ్ళ ప్లాన్. మరి జగన్ మీద సిబిఐ కేసులు, వివేక హత్య కేసులు ఇలా డైలీ సీరియల్లా సాగుతూనే ఉన్నాయి కదా. నిజమే కదమయ్యా, అధికారం ఉన్నప్పుడు పోలీసులు తమ జేబీలో మనుషుల్లో వాడుకున్నాడు జగన్ రెడ్డి. తన సొంత సైన్యం అని చెప్పుకున్నాడు కూడాను. ఇప్పుడు అదే పోలీసులు అంటే చచ్చినంత భయం పుట్టుకొచ్చింది. సిబిఐ విచారణ కొడితే కొన్నాళ్ళు తప్పించుకోవడం తేలికని వీళ్ళు అనుకుంటా ఉన్నారు మయ్యా. ఖచ్చితంగా అదే కారణం రా. అప్పుడు సిబిఐని శత్రువులో చూసి వేధించిన వాళ్ళే వీళ్ళే. ఇప్పుడు అదే సిబిఐని రక్షకుల్లా పిలవడం చూస్తూ ఉంటే జనాలు అందరూ నవ్వుకుంటున్నారు. ఆ రోజు అధికారులు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే ఉంటాయి. చేసిన పాపం ఊరికే పోదు కదమయ్యా. 30 ఏళ్ళు మేమే రాజ్యాధికారంలో ఉంటామని విరవీగినప్పుడు లేని జ్ఞానం ఇప్పుడు పవర్ పోయాక 30 రోజుల్లో వచ్చేసిందేమో జగన్ రెడ్డికి. అందుకే అంటారా, కర్మ అనేది ఎప్పుడే అంటే ఉంటదని. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరంటారు కానీ ఇలాంటి వింత వేషాలు మాత్రం ఎవరో వేసి ఉండరు. సరే గాని ఇక ఈ చలిలో ఇక్కడే నిలబడితే గట్టుకు పోతాం. పద ఆ పంప్ సెట్ దగ్గరికి వెళ్ళి కొంచెం సెగ వేసుకుందాం. అబ్బా, పంపు చెట్టు దగ్గరికి అంటే నేను ముందుంటా మాయో. అక్కడ సెగ ఏంటి మంచి కసి కూడా ఉంటది మాయా. పద వెళ్దాం. ఆ పంపు సెట్ కాదు రోయ్, అది నీకు మీ రత్తాల కేర్ ఆఫ్ అడ్రస్ కదా. ఆ చెండాలాలు నా వల్ల కాదు కానీ నేను అనేది మా పంపు సెట్టు. అక్కడ పంపు సెట్టే ఉంటది. చెటప్ ఉండదురా, సోంబీర్ని అయ్యాల. పద పదా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.